చంద్రబాబుకి ఫోన్ కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పారట నరేంద్ర మోదీకి. మొత్తానికి చంద్రబాబు అయితే ఫోన్ కాల్ చేసి నరేంద్ర మోదీకి గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో అధికారం ఫామ్ చేయబోయేది టీడీపీ యొక్క కూటమేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సో, రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో అయితే గెలుస్తుందన్న నమ్మకం అన్ని ప్రాంతాల్లోకి వచ్చేసిందని, ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్సే వస్తున్నాయని, ఖచ్చితంగా మంచి విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని ఫార్మ్ చేయబోతున్నామనే గుడ్ న్యూస్‌ని మరి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అయితే మరి ఈ విషయాన్ని తెలియచేశారట. సో, మోదీ సైతం ఇదే ఒక ఆనందం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని ఎంతగానో సంతోషంగా ఉన్నారు. సో, రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే భారీ మెజారిటీ గెలుపొందాలని అయితే ఇప్పటిదాకా కూటమి అభ్యర్థులు ఎదురు చూశారు. ఎట్టకేలకు అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం. సో, ఇప్పుడు వారణాసిలో కూడా ఆయన ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి తన పోలింగ్‌ని నమోదు చేసుకున్నారు. అలాగే ముఖ్యంగా తన నామినేషన్‌ని దాఖలు చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీని కలిసి తన నామినేషన్‌లో తనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి మన ప్రధాని మోదీని కలిశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. సో, నిజంగానే చాలా అద్భుతమైనటువంటి ఒక ఆరంభం వచ్చిందని, తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తన అభిమతాన్ని మరి అలాగే రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీకి కూడా అనుకూలంగా ఉంటుందంటూ తెలియజేశారు చంద్రబాబు.